ఛా, తప్పించుకున్నారు. రమ్య ఫస్ట్. ఛా, ఛా. నన్ను దాటుకుని సూర్యుని తీసుకెళ్తావా? ఇంతటితో అయిపోలేదు జడి. నీ అంత చూస్తా చూస్తా చూస్తా. మీరు డయల్ చేసిన నంబరు స్విచ్ ఆఫ్ చేయబడినది. రాహుకాలం వచ్చేలోపే ఫంక్షన్ పూర్తి చేసేయాలి. వదిన, ముత్తైదువులు జగదాత్రి వాళ్ళు ఇంకా ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు వదిన. ఏం చెప్పమంటారు? చెప్పడానికి ఏముండదు నిషి. ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అలా వెళ్ళిపోయి నచ్చినప్పుడు రావడం వాళ్ళకి అలవాటే కదా. మనమేమో పిచ్చోళ్ళలాగా ఎదురు చూడాలి. అంతకు మించి ఏమి చేయలేమని చెప్పు. అదేంటి పిన్ని అలా అంటారు? వాళ్ళ ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే వెళ్ళారని చెప్పారు కదా. వాళ్ళు చెప్పిందంతా నమ్ముతున్నావు కాబట్టే వాళ్ళు నిన్ను కీలుబొమ్మని చేసి ఆడిస్తున్నారు. అబద్ధం చెప్పి వాళ్ళ నల్లపూసల ఫంక్షన్ ఆపుకొని మరీ బయటికి పోవాల్సిన అవసరం వాళ్ళకేముంటుంది బాబాయ్? మా డౌట్ కూడా అదే కౌశికి. అంత అవసరం ఏంటా అని. అర్ధగంటలో వస్తామని చెప్పి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు దాకా రాలేదు. వాళ్ళింటికి రాగానే ఎక్కడికి వెళ్లారో నిలదీసి అడగండి వదిన. అవునమ్మీ, నువ్వు గట్టిగా అడిగితేనే వాళ్ళు నిజం చెప్తారు. పోనీలే అని ఊరుకుంటుంటే బానే ఆటలాడుతున్నారు. సరే పిన్ని, వచ్చాక మాట్లాడతాను. హలో, ఎవరు? నేను త్రిపాఠి, క్రైమ్ బ్రాంచ్ నుంచి. యువరాజ్ కేసు ఇప్పుడు నేనే డీల్ చేస్తున్నాను. చెప్పండి త్రిపాఠి గారు. ఏ సూరి అయితే చనిపోయాడని ఆ జేడి యువరాజ్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేయాలని చూసిందో ఆ సూరి బ్రతికే ఉన్నాడు. సూరి బ్రతికే ఉన్నాడు. సూరి బ్రతికే ఉన్నాడు. ఏం సార్ మీరు చెప్పేది? నిజమా? సూరి మామ బ్రతికే ఉన్నాడా? సూరి మామ బ్రతికే ఉన్నాడా? సూరి మామ బ్రతికే ఉన్నాడా? అవునండి, ఇందాకే నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. నేను సూర్యుని పట్టుకొని మీ తమ్ముడి మీద ఉన్న కేసు కొట్టేసి నిర్దోషి అని ప్రపంచానికి చెప్దాం అనుకుంటుంటే ఇంతలోనే ఆ జేడీ వచ్చి సూర్యుని తీసుకుని వెళ్ళిపోయింది. సూరి గాని ప్రపంచానికి దొరికితే తను యువరాజు మీద పెట్టింది తప్పుడు కేసని అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు యువరాజు నిర్దోషిగా బయటికి రావడమే కాకుండా వాళ్ళ ఉద్యోగాలు ఊడి వాళ్ళకి శిక్ష కూడా పడుతుంది. అందుకే వాళ్ళు సూర్యుని తీసుకెళ్ళిపోయారు. జేడి 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 అసలు జేడి నా తమ్ముణ్ణి ఎందుకు టార్గెట్ చేసింది? ఎందుకు ఇదంతా చేస్తుంది? తెలీదు, కానీ మీకు పేరుంది, పలుకుబడి ఉంది. అందుకే ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నా. మీ తమ్ముడిని ఎలా కాపాడుకుంటారో మీ ఇష్టం. కానీ ఆ సూరి బయటకు వస్తే మాత్రం నిజం బయటపడుతుంది. మీ తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపి తప్పు చేశాడు. దాని నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇంకతన్ని ఎలా వదులుతాననుకున్నారు? ఆ సూరి బ్రతికే ఉన్నాడు. సూరి బ్రతికే ఉండటం ఏంటి కౌశికి? తెలీదు బాబాయ్, కానీ సూరి మామని ఇప్పుడు ఆ జేడి తీసుకొని వెళ్ళిపోయిందంట. సూరి మామ బయటికి వస్తే మన యువరాజ్ మీద ఏ కేసు ఉండదు. నేను ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడతాను. అమ్మే, ఈ విషయం వెంటనే అబ్బుడికి ఫోన్ చేసి చెప్పు. సరే అత్తయ్య. ఇక అబ్బుడు మన ఇంటికి వచ్చేయచ్చు. అంతా ఆ ఎంకన్న సామి దయ. మావయ్య ఒకసారి ఫోన్ ఇవ్వండి. వద్దు నిషి. ఆ త్రిపాఠి చెప్పింది కూడా ఎంతవరకు నిజమో తెలియకుండా మనం యువరాజుకు చెప్పేస్తే
యువరాజు అజాగ్రత్తగా ఉంటాడు. అప్పుడు గాని జేడీ అరెస్ట్ చేస్తే అమ్మో, ఇప్పటిదాకా పడిన కష్టం వృధా అయిపోతుంది. అలా జరగకూడదు. మీరు చెప్పింది కూడా నిజమే మావయ్య. ముందు త్రిపాఠి చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలి. దేవుడా, ఆ సూరి బతికేలా చూడు దేవుడా. మామా, నువ్వు బతికే ఉన్నావనుకోలేదు సూరి మామ. నిన్ను యువరాజ్ చంపేశాడేమో అని చాలా బాధపడ్డాను. మా వల్లే మీరు చనిపోయారని, మాకు సాయం చేయబోయి మీరు ప్రాణాలు పోగొట్టుకున్నారని చాలా బాధపడ్డం బాబాయ్ గారు. నేను కూడా మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. యువరాజు నన్ను పొడవగానే చనిపోయాననుకున్నాను. ఈ సంవత్సరం కూడా ఏంట్రా? వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఊరి చివర పడేశారు. బాబాయ్, అక్కడ చూడు, ఎవరో పడిపోయి ఉన్నారు బాబాయ్. చూద్దాం పదరా. ఏంట్రా ఇది? రే, ఎవరో పొడి చేసి వెళ్ళిపోయినట్టున్నారా? అవును బాబాయ్, ఆ చంపినవాడు ఎంత క్రూరాత్ముడు బాబాయ్. చూడు బాబాయ్, గుండెల్లో పొడి చెల్పాడు బాబాయ్. రే, ఎవరూ చూడలేదు, ముందు మనం వెళ్ళిపోదాం పదా. బాబాయ్, పోలీసులకు ఫోన్ చేసి చెప్దాం బాబాయ్. ఒరే, నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళకి కానీ ఫోన్ చేస్తే ఈ నేరం నీకు నాకు అంటగట్టి మన ఇద్దరిని జైల్లో పడేస్తారు. నువ్వు ఏం చూడలేదు, నేను ఏం చూడలేదు. పద వెళ్ళిపోదాం. అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను బాబాయ్. రే, నువ్వు చెప్పడానికి నేను వినడానికి ఏమీ లేదు. పద వెళ్ళిపోదాం. బాబాయ్, ఇంకా బ్రతికి ఉన్నాడు బాబాయ్. గుండెల్లో పొడిచినా ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నాడంటే బ్రతకడానికి ఎంత పోరాడుతున్నాడ్రా. ఈయన చేయాల్సింది ఏదో మిగిలిపోయి ఉంటుందిరా. అందుకే దేవుడు కూడా ఈయన్ని బ్రతికించడానికి చూస్తున్నాడు. బాబాయ్, నేను ఇప్పుడే అంబులెన్స్కి ఫోన్ చేస్తా బాబాయ్. త్వరగా చెయ్యి. హలో అంబులెన్స్. కానీ నా అదృష్టమో దురదృష్టమో నా గుండె కుడివైపు ఉండడం వల్ల బతకగలిగాను. కేదార్ ఆ ఇంటి వారసుడుగా నిరూపణ కాకుండా ఉండడానికి యువరాజ్ ఏదైనా చేయగలడు అనుకున్నాం, కానీ ఇంత పని చేస్తాడనుకోలేదు బాబాయ్. అరచెయ్యి అడ్డు పెట్టుకొని సూర్యుణ్ణి ఆపగలగాలి అనుకుంటే అది మూర్ఖత్వం అమ్మా. నువ్వు సుధాకర్ కొడుకనేది నిజం. అది బయటికి రాకుండా ఆపడానికి నన్నో సాక్ష్యాలనో మాయం చేసి గెలిచామనుకుంటే ఎలా? ఇవాళ కాకపోతే రేపైనా నిజం బయటపడుతుంది. నా వల్ల కాకపోతే వేరే రకంగా బయట ప్రపంచానికి నిజం తెలుస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళకి నిజమేంటో అర్థమవుతుంది. నీ తండ్రికి నిన్ను ఇంత దగ్గరగా తీసుకొచ్చిన ఆ దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా కలుపుతాడు. నిజం నిరూపణ పక్కన పెడితే మీరు బతికే ఉన్నారు, మీకేమీ కాలేదు, మాకు చాలు బాబాయ్. మీరు మళ్ళీ కోలుకుని మా ముందు సంతోషంగా నడిచే వరకు మిమ్మల్ని కంటికి రేపలా మేం చూసుకుంటాం మామా. లేదు కేదార్, ఇప్పుడు నేను ఆలోచించాల్సింది ఎలా బ్రతకాలి అని కాదు, బ్రతుకున్నప్పుడు ఏం చెయ్యాలి అని. నా కంఠంలో ప్రాణం ఉండగానే నేను నీకు న్యాయం జరిగేలా చూడాలి. సుధాకర్తో నువ్వే తన కొడుకువి అని ఒప్పించాలి. అవన్నీ ఇప్పుడేమొద్దు మామా, నువ్వు ముందు కోలుకో, మాకదే చాలు. ఇప్పుడే కావాలి కేదార్. లేదంటే రేపు నాకు ఏమైనా అయితే నువ్వు అన్యాయమైపోతావు. కుటుంబం కోసం, పరువు కోసం సుధాకర్ ఎప్పటికీ నిన్ను కొడుగ్గా ఒప్పుకోడు. నువ్వు తండ్రి లేనివాడిగా పెరుగుండొచ్చేమో కానీ తండ్రి లేనివాడిగా మిగిలిపోకూడదు కేదార్. ఇది నేను నా చెల్లి కోసం చివరిగా చేయాల్సిన పని. నా చెల్లి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. యువరాజ్కి మీరు బతికే ఉన్నారని తెలిస్తే మిమ్మల్ని ప్రాణాలతో వదలడు బాబాయ్.
మీరిప్పుడు ఆ ఇంటికి కానీ ఆ ఇంట్లో వాళ్ళకి కానీ దూరంగా ఉండడమే మంచిది. యువరాజు నన్ను పొడిచినప్పుడు నేను చచ్చిపోతున్నాననే బాధ కంటే కేదార్ని ఆ ఇంటి కొడుకని నిరూపించకుండా చచ్చిపోతున్నానన్న బాధే ఎక్కువగా ఉంది జగద్ధాత్రి. అందుకే కళ్ళు తెరిచిన వెంటనే సుధాకర్ చేత ఎలా అయినా కేదార్ కొడుకని నిరూపించాలనుకున్నాను. నన్ను సుధాకర్ దగ్గరికి తీసుకెళ్ళండి. వద్దు మామా, ప్లీజ్. నాకు అమ్మ దూరం అయింది, ఇప్పుడు నువ్వు కూడా దూరం అయితే నేను తట్టుకోలేను. నాన్న నన్ను కొడుకు అని ఒప్పుకోవడం ఎంత ముఖ్యమో, అలా ఒప్పుకున్నప్పుడు మీరు నా పక్కన ఉండడం కూడా అంతే ముఖ్యం మామా. పైగా మీరు చనిపోయారని యువరాజ్ అరెస్ట్ అయ్యాడు బాబాయ్. అతని అరెస్ట్ వల్ల సిటీలో ఉన్న ఎన్నో ఇల్లీగల్ పనులని ఆపొచ్చు. అందుకే మీరు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండడం చాలా మంచిది. కొన్ని రోజులు ఆగితే యువరాజ్ ఇల్లీగల్ పనులని అడ్డుకోవచ్చు. ఆ లోపు మీరు పూర్తిగా కోలుకుంటారు. అప్పుడు కేదార్ కన్న తండ్రి సుధాకర్ మావయ్య అన్న నిజాన్ని ప్రపంచానికి వినిపించేలా చెప్దాం. ప్లీజ్ మామా, నా కోసం నువ్వు కాదనకు. ముందు నువ్వు కోలుకో, ఆ తర్వాత అన్నీ చూసుకుందాం, సరేనా? సరే. ఇది పోలీసుల సేఫ్ హౌస్ బాబాయ్. కొన్ని రోజులు మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు సెక్యూరిటీగా మా డిపార్ట్మెంట్ ఉంటుంది. మీకేం కావాలన్నా మేము చూసుకుంటాం. సరేనమ్మా. సరే. మాకీ ఫంక్షన్ జరగటం ఏ మాత్రం ఇష్టం లేకపోయినా నీ మాటకి మర్యాద ఇచ్చి ఇంతసేపు ఎదురు చూసాం వదినా. ఇక వాళ్ళ కోసం ఎదురు చూసే ఓపిక కానీ అవసరం కానీ మాకు లేదు. వాళ్ళు ఆడే ఆటలు చూస్తూ నువ్వు సైలెంట్గా ఉంటావేమో గానీ మేం ఉండలేము కౌశికి. పిలిచి ఇట్ట ఎదురు చూసేలా చేసినందుకు మమ్మల్ని క్షమించండి. వాళ్ళొచ్చేదిలే, ఈ కార్యక్రమం జరిగేదిలే. ఇక మీరు బయలుదేరండి. అయ్యో, ఇంతసేపు ఎదురు చూసాం కదా పిన్ని, ఇంకో 5 నిమిషాలు చూద్దాం. మీరు కూర్చోండి. ఇంతసేపు రాని వాళ్ళు 5 నిమిషాల్లో ఏరోప్లేన్లో వస్తారేంటో వదినా? ఏరోప్లేన్లో ఎందుకు బావా? అదిగో నడుచుకుంటూనే వచ్చేశారు. కేదార్ అనే జగదాత్రి వదిన. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడి నుంచి తిరిగి వస్తున్నారు? చెప్పాం కదా నిషి, ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంటే బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాము అని. నాకు తెలియని నీ ఫ్రెండ్స్ లేరు. నువ్వు తప్ప ఈ కేదార్కి వేరే ఫ్రెండ్స్ లేరని మాకు తెలుసు. అబద్ధాలు చెప్తే ప్రాణాలు తీస్తా. మర్యాదగా చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? హాస్పిటల్ పక్కనే అన్నారు. మళ్ళా పోయి వచ్చేదానికి ఇంతసేపు పట్టి ఉండదేంది? ఎక్కడికి ఎంతసేపు వెళ్ళినా ఎదురు చూడటానికి పిచ్చోల్లాగా మనం ఉన్నాం కదా పెద్దమ్మా. అందుకే చులకన వీళ్ళకి. అలా మాట్లాడతావేంటి కాచి? హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి ధైర్యం చెప్పి వాళ్ళకంతా సెట్ అయ్యి కొంచెం ఆలస్యమైనంతే. ఏదేమైనా ఇంట్లో మీకోసం ఏర్పాట్లు చేసిన ఫంక్షన్ వదిలేసి మీరు ఇంతసేపు అక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదు జగదాత్రి. అవతల మనిషి ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదని నాకు కూడా తెలుసు. కానీ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి రావాలి. అంతేకాని ఇంతమందిని ఎదురు చూసేలా చేయడం తప్పు. సారీ వదినా, ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను. సరే, అయిందేదో అయింది. ఇప్పటికైనా నల్లపూసల ఫంక్షన్ మొదలు పెడదాం. రండి రండి, కూర్చోండి.
నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా హృదయమును ఒదిగిన ప్రేమ బంధం ఒక స్వరమై తడివినది తనువును రాగబంధం గుండె నిండా సందడేదో తెచ్చి ఉండిపోయినామె పండగల్లే వచ్చి ఉన్నామల్లే వెండి వెన్నెలల్లే నన్ను మల్లుకోవే నెట్టు కళ్ళ తొప్పి కరిగే కొల కరి పరువపు తడిగా ఎదపై పలికే తడి తగ 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 తరిగిన దివిగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా సుధాకర్ వచ్చేస్తున్నా. వెళ్ళి పిన్ని బాబాయిల దగ్గర ఆశీర్వాదం. నేను నేను ఇప్పుడు నీ ఇంటి బయట ఉన్నా నీతో మాట్లాడడానికి నీలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది. నువ్వు ఇంకా మనిషివే అన్న చిన్న నమ్మకంతో నీతో మాట్లాడడానికి వచ్చాను. నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? వద్దు, నేనే బయటకు వస్తాను. సరే, ఇక్కడే ఉంటాను, బయటికి రా. సూరి,
నేను చూస్తుంది నిన్నేనా? నువ్వు బతికే ఉన్నావా? బతికున్నందుకు బాధపడుతున్నావా? నీ కొడుకు పని పూర్తి చేయలేదని నిరుత్సాహపడుతున్నావా?